కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 2019లో వచ్చిన 151 కంటే ఈసారి 5-10 సీట్లు పెరుగుతాయి వైసీపీకి అంటున్నారు పెద్దిరెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1-2 మినహా అన్ని సీట్లు గెలుస్తాం, మాకు ప్రజాదరణ ఉంది, సర్వేల్ని మేనేజ్ చేయడం లేదని అన్నారు పెద్దిరెడ్డి. ఇక సీఎంపై దాడి వెనక పెద్దల హస్తం ఉందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి ఇంకా ఏమంటున్నారు, మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే పలమనేరు వైసీపీ అభ్యర్థి వెంకటేగౌడ నామినేషన్ దాఖలు చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు వైనాట్ 175 అంటున్నారు, మరోవైపు సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అంటే సర్వేలు ఏ విధంగా చూస్తుంది? పక్క మేనేజింగ్, మ్యానిపులేటింగ్ ఇవన్నీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మాకు అవేం తెలియదు, ప్రజాదరణ ఉందా లేదా చూస్తాము, ఆ విధంగానే ఎన్నికలు చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో చూస్తూ ఉన్నారు. ఈరోజు వెంకటేగౌడ కొంచెం రెస్పాన్స్. సర్వేలన్నీ కూడా మ్యానిపులేట్ చేయడం ద్వారానే ప్రచారం చేసుకుంటుంది, ఆ రకంగా గెలవాలని చెప్పేసి కూటమి అభ్యర్థులు ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. మాకు మ్యానిపులేషన్ తెలియదు, సర్వేలు మేనేజ్ చేస్తే తెలియదు, మాకేం అవసరం కూడా లేదు. ప్రజాదరణ ఉందా లేదా అనేది లక్షలాది మంది జనాలు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ బస్ యాత్ర పూర్తయ్యే లోపల దాదాపు తక్కువ అంటే కూడా 1 కోటి మందిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కలుస్తారు. మరి ఇంత ప్రజాదరణ ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మాతో పోల్చుకోవడం చాలా తప్పు. వారు ఏం చేసుకున్నా, ఎన్ని మ్యానిపులేషన్స్ చేసినా పీకేతో కూడా చెప్పించారు కదా, సంక్షేమంతో ఓడిపోతుంది అని చెప్పి. మరి ఎలాంటి పీకేలు 100 మంది చెప్పినా మేమైతే అధికారంలోకి వస్తాం అన్నాం, గంటాపదంగా చెప్పగలుగుతాను. నాకున్న అనుభవంలో ప్రజల నాడి అయితే నేను చూశాను ప్రత్యక్షంగా రాయలసీమ జిల్లాలలో. మాకు రాయలసీమ జిల్లాలో ఈ మ్యాక్సిమం పోతే 4-5 సీట్లు పోవచ్చు, ఇక్కడ మళ్ళీ కూడా గెలుస్తాం. అంటే ఖచ్చితంగా సీఎంపై జరిగిన దాడి కేసు తర్వాత కూడా విచారణ అయితే వేగవంతంగానే కొనసాగుతున్న పరిస్థితి. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలపైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ విధంగా విచారణ జరుగుతుంది, అసలు ఈ దాడి ఏ విధంగా జరిగిందని చెప్పేసి ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా కూడా మామూలు వ్యక్తి ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసే అంత ధైర్యం చేస్తాడని మనం ఎవరు కూడా అనుకోం. దానికి బ్యాక్గ్రౌండ్ తప్పనిసరిగా ఎవరో ఒక పెద్దల హస్తం ఉంటుంది. ఆ హస్తం మాకు తెలిసి మొదటి నుంచి నేను చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ వారి పని అని. నిజాలు ఇంకా పూర్తి విచారణ జరిగిన తర్వాత బయటకు వస్తాయి. మరి వాళ్ళ దోషులను శిక్షించాలనేది నా అభిమతం. అంటే మీరు విచారణ పెద్ద ఎత్తున జరగాలని చెప్పేసి లోతైన దర్యాప్తు ద్వారా నిజాలు బయటకు తీసుకురావాలని చెప్పేసి మీరు అంటున్నారు. అయితే ప్రజల్లో ఈ దాడి తర్వాత, ఈ ఘటన తర్వాత ముఖ్యమంత్రికి ఏ రకమైన రెస్పాన్స్ వస్తుంది? ప్రత్యేకించి ఎన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం? ఎక్కువ 175 వస్తాయని చెప్తా ఉన్నాడు. మరి ఆయనకున్న సర్వేలు కానీ, ఆయనకున్న రిపోర్ట్స్ కానీ అవన్నీ కూడా ఉండొచ్చు. బట్ నాకు ఏమీ లేకుండా ఒక లేమ్యాన్గా నేను చెప్పగలిగేది, లాస్ట్ టైం 151 సీట్స్ వచ్చాయి, మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు అంతకంటే 5-10 సీట్లు ఎక్కువ వస్తాయి, కానీ తగ్గే పరిస్థితే లేదు. అంటే ఉమ్మడి చిత్తూరు, మీరు రాయలసీమ కోఆర్డినేటర్గా ఉంటున్నారు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎప్పటి నుంచి చెప్తున్నారు ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడని. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? రేపు ఎల్లుండి నామినేషన్ కూడా చంద్రబాబు సతీమణి వేస్తున్న పరిస్థితులు 100కి 100 పాలు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. భరత్ శాసనసభ్యుడు అయ్యేదే కాదు, మంత్రి కూడా అవుతాడు. అంటే ఖచ్చితంగా ఇప్పటికే బస్సు యాత్ర ద్వారా మేమంతా సిద్ధం అంటూనే 1 కోటి మంది ప్రజల్ని ప్రత్యక్షంగానే కలుస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ప్రజాదరణ విపరీతంగా ఉంది. రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కుప్పంలో కూడా చంద్రబాబు ఓటమి తప్పదన్న ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ పలమనేరు.